నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతు పంట మార్పిడి అంటే ఒక కొత్త ఆశ. ఈ ఆశ ఎప్పుడు రైతుకు అప్పుగా మారకూడదు. అలాగే ఇప్పుడు చాలామంది రైతులు ఈ ఫామ్ ఆయిల్ సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు, పంట మార్పిడి చేసుకుంటున్నారు. కానీ ఇందులో కొంతమంది రైతులు సక్సెస్ అయితే మరికొంతమంది రైతులు నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఈ పంట సాగుపై లోతైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు వరంగల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు ఇక రైతు అనుభవాలు చెప్పడానికి ఫామ్ ఆయిల్ రైతు కుమారస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్తే. ఇప్పటికే ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్న వారైనా లేకపోతే చేయాలనుకునేవారైనా ఈ నేలతల్లి కార్యక్రమానికి కాల్ చేసి వారి సందేహాన్ని అడగవచ్చు. ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయవచ్చు. ముందుగా నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి సార్, ఇప్పుడు చూస్తే కనుక చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇందుకు సంబంధించి కొంతమంది నష్టపోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే వీటికి ఎట్లాంటి నేలలు అవసరం, అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి రైతు? ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరికీ, అదేవిధంగా టీవీలో చూస్తున్న అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మనం పామాయిల్ విషయం చూసుకున్నట్టయితే రైతులు నష్టపోవడం అనేది దీంట్లో యాక్చువల్గా ఉండదు. ఈ నష్టం అనేది ఎందుకు జరుగుతుందనే దాని మీద మీతో అందరితో కూడా నేను షేర్ చేస్తున్నాను ఉద్దేశంతో వచ్చాను. ఈ పామాయిల్ అనేది మిగతా పంటల్లా కాకుండా, ఉద్యాన పంటల్లా కాకుండా, ఇది మన దేశానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులైనటువంటి నూనెకి సంబంధించిన విషయం. మరి ఈ రోజు మనం ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాల నుంచి మనం ఈ పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. పామాయిల్ వంట నూనెగానే కాకుండా ఇండస్ట్రియల్ యూజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. ఇవాళ రెస్టారెంట్స్ కావచ్చు, బయోడీజిల్ సంబంధించిన దాంట్లో కూడా కలుపుతున్నారు. తర్వాత విమానాలకు సంబంధించిన ఇంధనంలో కూడా కలుపుతున్నారు. ఇక ఫుడ్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇది పామాయిల్ లేకుండా ఇవాళ ప్రపంచమే నడిచే పరిస్థితులు లేదు. అయితే మన దేశానికి సంబంధించినటువంటి స్థానిక పంట కాకపోవడం వల్ల, విస్తీర్ణం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల మనం ఇతర దేశాల మీద దీన్ని ఆధారపడి ఉంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది మనం వేరే దేశం నుంచి తీసుకొచ్చి పామాయిల్ సాగు చేస్తున్నాం. అయితే మిగతా పంటలకి లేనటువంటి ఒక ప్రత్యేకత ఈ పామాయిల్ సాగులో ఉంది. మనకి ఇది రైతులకి చాలా లాభదాయకమైన విషయం. ఏంటంటే మనం చాలా పంటలు పండిస్తున్నాం. ఉద్యాన పంట మనందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మామిడి తోటలు కావచ్చు, బొప్పాయి తోటలు కావచ్చు, అరటి తోటలు, కూరగాయలు పండిస్తాం, పువ్వులు పండిస్తాం. ఎన్ని రకాలు పండించిన పంటల్లో కూడా రైతు చేతికి నికర ఆదాయం వచ్చే వరకు కూడా మనం నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తున్నాయి రైతులు. ఈ మధ్యన మనం చూసాం, మంద తుఫాను వచ్చింది. చాలా వరకు కూరగాయల తోటలు సాగు చేసిన వాళ్ళందరూ నష్టపోయారు. అరటి తోటలు చాలా వరకు నష్టం జరిగింది, బొప్పాయి తోటలు నష్టం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి మొక్కజొన్న కావచ్చు, వరి పంట కావచ్చు, పత్తి బాగా చాలా డ్యామేజ్ జరిగింది. కానీ ఇన్ని పంటలు పండించినప్పుడు వీటన్నిటికీ డ్యామేజ్ జరిగినా కానీ నాకు నష్టం జరగలేదు అని చెప్పే రైతు ఒక్కళ్ళు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. అది పామాయిల్ రైతు. కాబట్టి పామాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇది ఒక దీర్ఘకాలిక పంట అవటం వల్ల ఒక్కసారి మనం నాటినట్టయితే దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా ఆర్థికంగా రైతును నిలబెడుతుంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకి పామాయిల్ అనేది గురి కాదు. వడగళ్ళ వానబడనియండి, గాలి దుమారాలు రానివ్వండి, చాలా ఎక్కువగా నీటిపారుదల అంటే వర్షం బాగా ఎక్కువ వచ్చినా కానీ, ఇలాంటి ఏ సందర్భంలో కూడా పామాయిల్కి మేము గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజు కూడా పామాయిల్ రైతు ఈ విధంగా మేము నష్టపోయామనే సందర్భం లేనే లేదు. కాబట్టి పామాయిల్ సాగు చేయడం వల్ల నష్టం వస్తుంది అనేది చాలా అపోహ కొంతమంది రైతులకు సంబంధించింది. యాక్చువల్గా ఏంటంటే చేసే పద్ధతులు మనం సరిగా చేయాలి. యాక్చువల్గా పామాయిల్లో మనకి ఉన్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, సరిగ్గా చేస్తే పామాయిల్ దాదాపు 18, 20 టన్నుల కంటే కూడా ఎకరానికి ఎక్కువ దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు. యావరేజ్ దిగుబడి చూసినట్టయితే దాదాపు 10 టన్నులు. సార్, ఇప్పుడు అట్లాగే మరి ఒకవేళ కొంతమంది రైతులు చెప్తా ఉంటారు, మేము నష్టపోయినాం కొన్ని అంశాలకు సంబంధించి. సో అట్లాంటి సందర్భంలో మీరిచ్చే సజెషన్ ఏంటి? నష్టపోకుండా ఉండడానికి ఫామ్ ఆయిల్ రైతులు ముఖ్యంగా ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? నష్టం జరగడం అనేది కేవలం రైతు చేసే తప్పులేనండి. అది ఎందుకంటే పామాయిల్లో సంబంధించిన నష్టం కాదు. రైతులు ఏ విధంగా నష్టం చేస్తున్నారంటే, ఒకటి మనం ఎన్నుకున్నటువంటి నేలలు సరైనవి కాకుండా చౌడు భూములు ఉంటాం కానీ, లేదా బాగా నల్లరేగడి నేలల్లో పామాయిల్ సాగు చేసినప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మిగతా పంట వాటితో సమానంగా ఇక్కడ దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
రెండో విషయం ఏంటంటే రైతులు ఎక్కువగా చేసేది అంతర పంటలు సాగు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ పరంగా మనం అందరం చెప్తున్నాము, రైతులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పామాయిల్ సాగు మొక్కలు నాటినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళకి కావాల్సిన అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు సాగు చేసుకోవచ్చు, తర్వాత పూలు సాగు లాంటివి చేసుకోవచ్చు, అరటి వేసుకోవచ్చు, బొప్పాయి ఇలాంటి తాత్కాలికంగా ఒక 2 సంవత్సరాల వరకు అన్ని పంటలు పండించుకోవచ్చు. అయితే ఈ తాత్కాలికమైనటువంటి ఈ అంతర పంటలకు సంబంధించిన పండించే రైతులు చేసే తప్పులు ఏం చేస్తున్నారంటే, మెయిన్ దృష్టి అంతా కూడా మామూలుగా అంతర పంటల మీద పెట్టి ఈ మెయిన్ క్రాప్ మీద పట్టించుకోవట్లేదు, లేదా వీటి చాలా దగ్గరగా దున్నేయటం. ఈ దున్నటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మామిడి మిగతా వాటిలలో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది, తల్లివేరు వ్యవస్థ అనేది భూమి లోపలికి వెళ్తుంది బాగా. కానీ పామాయిల్కి పీచువేరు వ్యవస్థ ఉంటుంది, ఈ వేర్లన్నీ కూడా పక్కకి వ్యాపిస్తాయి. ఈ అంతర పంటలు వేయటంకి వీళ్ళకి బాగా దున్నటం, ఆ దున్నింది కూడా మేము ఏం చెప్తామంటే ఆకులు ఎంత దూరం వరకు ఉంటుందో అంతవరకు దున్నకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఈ వేరు వ్యవస్థ అనేది ఆకు ఎంత పక్కకి వెళ్తుందో వేరు కూడా అంత దూరం వెళ్తుంది. ఇది పట్టించుకోకుండా ఎక్కువ మొక్కలు పట్టాలని, మొక్కజొన్న వేస్తే ఇంకోసార్లు ఎక్కువ రావాలని, పత్తి వేస్తే ఇంకోసార్లు ఎక్కువ పట్టాలని రైతు చాలా దగ్గరగా దున్నుతున్నారు. ఈ దున్నటం వల్ల మళ్ళీ 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 ఇలా వేర్లు చాలాసార్లు తెగిపోవటం వల్ల మొక్క ఎదుగుదల అనేది సరిగా ఉండటం లేదు. మీరన్నట్టు అంటే పామాయిల్ అయితే ఎట్లాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది సార్? అంటే ఎట్లాంటి పంటలు అంతర పంటలు వేసుకుంటే బాగుంటుంది? అంటే మీరు అంటున్నారు కదా వేరు ఈ వ్యవస్థ పంటలన్నీ అనేది మనం వేయొచ్చు. టచ్ కాకుండా ఎట్లా చేసుకోవాలి? ఈ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది రైతుకి, కానీ రైతు చేయవలసిన అది ఏంటంటే యాక్చువల్గా ఇవి వేసిన కానీ దగ్గరకు రావద్దు. దున్నుకుంటూ రైతు చాలా దగ్గరగా దున్నటం అనేది చాలా తప్పు విషయం. సార్ రామారావు గారు వరంగల్ నుంచి ఒక కాల్ రెడీగా ఉన్నారు. రామారావు గారు చెప్పండి, మీ సందేహం ఉంటే చెప్పండి. సార్ రెడీగా ఉన్నారు. హలో రామారావు గారు. ఆ, చె- ఒక ప్రాబ్లం చిన్న విషయం సార్. నాకు ఏంటంటే నేను కూడా మేము 10 ఎకరాల పెట్టినాము. అయితే ఏ ఒక్క రైతు కూడా పెడతానం కానీ పెట్టమని చెప్తారు తప్ప దాని ల్యాండ్ సర్వేషన్, దాని ల్యాండ్ ఇది ఏమంటారు మీరు, ఈ ల్యాండ్ ను ఎస్టిమేషన్, దీని ల్యాండ్ ను అది చేయించలేదు సార్. మీరు అగ్రికల్చర్ వారు ఎప్పుడు కూడా మా రైతుల దగ్గరికి వచ్చి ఇది చేయండి, ఇది పెట్టండి, ఈ ల్యాండ్ ఇట్లున్నది, దీనికి ఇది చేయండి, మందు కొట్టండి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఎప్పుడు రావట్లేదు. ఎటువంటి చెప్తారు, ఇస్తారు, డ్రిప్ ఇస్తారు, చెట్లు ఇస్తారు, కానీ చెట్లు ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పడానికి ఒక అధికారి కూడా 3 విలేజ్లు, ఒక కస్టర్ విలేజ్లకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఒక్కరోజు చిలకడానికి తిరిగారు. ఆఫీసర్లు వస్తారు, స్కూళ్ళలో అన్న కూర్చుంటారు సార్. ఓకేనండి, ఇది యాక్చువల్గా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ సమస్యని మనం వేరే పరిశీలిద్దాం. యాక్చువల్గా మనం సాగు విషయంలో గురించి మాట్లాడుకుంటే దీంట్లో బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, చెప్పండి సార్, సాగు గురించి చెప్పండి. రామారావు అంటే ఈ సాగు అంతర విధానాల పంటలు గురించి ఈరోజు చెప్పండి సార్. ఈ అంతర పంటలు సాగు చేసిన రైతు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎక్కువ మొక్కలు పట్టాలని ఉద్దేశంతో దగ్గర దున్నటం వల్ల ఒకటి వేరుకి డ్యామేజ్ చేస్తున్నారు. ఈ వేరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఈ కాండం లావుగా మారటం మానేసి చాలా సన్నగా తయారవటం, తర్వాత మళ్ళీ ఒకసారి వేరు వ్యవస్థ డ్యామేజ్ అయిందంటే పామాయిల్ తోట మళ్ళీ వేరు పోసుకోవడానికి, కొత్త వేర్లు తయారు చేసుకోవడానికే మనం వేసినటువంటి న్యూట్రియంట్స్ కావచ్చు, భూమిలోని పోషకాలన్నీ కూడా దానికే వాడుకుంటాం. లేదా వేరు పొద్దాకా దున్నప్పుడు డ్యామేజ్ చేయటం వల్ల ఆడపుష్పాలు బదులు మొగగెల్లలు ఎక్కువ వస్తాయి. దీనివల్ల రైతుకి డ్యామేజ్ అవుతుంది. పామాయిల్కి ఉన్న సహజ లక్షణం ఏంటంటే ప్రతి నెల దానికి 2 ఆకులు వస్తాయి ఎదిగించేటికి. అదేవిధంగా మనం బాగా చేసినట్టయితే 2 గెలలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత బాగా చేస్తే పామాయిల్ చెట్టు అంత లావు అవుతుంది. అంత లావు అయిందంటే అన్ని గెలలు వస్తాయి. ఆ గెలలు ఎక్కువ నంబర్ ఉందంటే పామాయిల్ మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ దున్నే విషయంలో ఈ విధమైన తప్పులు చేయొద్దు అని చెప్పేసి రైతులందరికీ నేను కోరుకుంటున్నాను. సార్ మనతో పాటు అదే విధంగా చెప్పండి సార్, చెప్పండి. ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే, ఈ అంతర పంటలు సాగు చేయడానికి ఈ పక్కకి ఆకులు పామాయిల్ అనేది చాలా దూరంగా వస్తే స్ప్రెడ్ అవుతుంటే వయసు పెరిగిన కొద్దికి 2 మీటర్లు 3 మీటర్లు, తర్వాత కొంచెం పెద్దగా 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 4 మీటర్ల వరకు కూడా ఆకులు పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతులకి తెలుసో తెలియకో, తర్వాత కొంతమంది తప్పుడు సలహాలు విని వీళ్ళకి అంత అవగాహన లేక, కొత్త జిల్లాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా లాంటి వాడి దగ్గర వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది, అక్కడ రైతులు ఎవరు ఇలాంటి తప్పులు చేయరు. నల్గొండ జిల్లాలో కూడా కొంత అవగాహన ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా సాగు చేసే దగ్గరలో
ఈ రైతులు కొంచెం అవగాహన లేక ఏం చేస్తున్నారంటే ఈ పక్కకు వచ్చే ఆకుల్ని చాలా వరకు తీసేస్తున్నారు. అంతర పంటలకు అడ్డం వస్తుందని, ఈ దున్నేటప్పుడు ట్రాక్టర్కి ఇబ్బంది అవుతుందని, లేకపోతే పశువులతో దున్నితే వాటికి గుచ్చుకుంటాయని, మనం కోసుకోవడానికి అంతర పంటలు చేసేటప్పుడు ఇబ్బందిగా వస్తుందని ఆకులు వదిలేస్తున్నారు. యాక్చువల్గా ఆకులు తీయటం అనేది పామాయిల్ ఎట్టి పరిస్థితుల్లో రైతులు చేయకూడదు. ఒకవేళ చేసినా ఏం చేయాలంటే కేవలం ముదిరిపోయిన ఆకులు ఏదైతే ఉన్నాయో కింద అవి శాంతం ఆల్రెడీ ఎండిపోతాయి. ఆ ఎండిపోయినప్పుడు వాటి వల్ల ఉపయోగం లేదు. సో పాదులు నీట్గా ఉండాలి కాబట్టి వాటి మాత్రమే తీసుకోవాలి. కానీ ఆల్రెడీ పచ్చి ఆకుల్ని గెల కొట్టక ముందు అంటే 3 సంవత్సరాల తర్వాతే మనం పామ్ ఆయిల్లో మనం గెల కోసం ఉంచడం జరుగుతుంది. అప్పుడు గెల కోసేటప్పుడు మాత్రమే దాని కిందనట్టు ఆకును కోయాలి. కానీ అలా కాకుండా కిందనట్టు ఆకులన్నింటినీ ముందే కోయటం వల్ల ఈ చెట్టు లావుగా కాదు. తర్వాత వచ్చే గెలలు కూడా మొగగెలలు ఎక్కువ రావడం, ఇంతకుముందు వేరు తెగితే ఏం జరుగుతుందో డ్యామేజ్ ఈ ఆకులు కూడా ఎక్కువగా కోయటం వల్ల ఆ విధంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మా మనవి ఏంటంటే కింద నుంచి భూమి వైపు నుంచి ఉన్నటువంటి 1 లేదా 2 వరుసలు అది కూడా డ్యామేజ్ అయిన ఆకులు మాత్రమే తీసేయాలి తప్ప మిగతా ఆకులు కోయకూడదు. ఓకే సార్, రైట్ సార్. ఇప్పుడు మనతో పాటు కుమారస్వామి గారు రైతు, అంటే ఆల్రెడీ ఈ పామ్ ఆయిల్ సాగు చేస్తూ ఉన్నారు. సో వారి అనుభవాలను తెలుసుకుందాం. కుమారస్వామి గారు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పామ్ ఆయిల్ సాగు చేస్తూ ఉన్నారు? మీ అనుభవం ఏంటి అసలు దీని మీద? సార్ ముందుగా అందరికీ నమస్కారం. ఈ యొక్క హెచ్ఎంటీవీ నీలతల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న శరత్ సార్ గారికి, యాజమాన్యానికి, మరియు మనతో శ్రీనివాసరావు సార్ వారికి, మన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాల పంటలు పండిస్తున్నాను. కానీ ఏ పంట సరి అయిన దిగుబడి వచ్చిన సరైన టైంకు ఆదాయాలు రాక మార్కెటింగ్ వ్యవస్థలో ఈ అతివృష్టి అనావృష్టిలో కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితము ఈ పామాయిల్ గురించి విని 2 సార్లు కూడా అశ్వరాపేట కూడా పోవడం జరిగింది. ముఖ్యంగా మన తుమ్మల నాగేశ్వరరావు సార్, మన వ్యవసాయ శాఖ మంత్రి కొన్ని యూట్యూబ్ ఛానల్ చూడడం, మళ్ళీ పోతే శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆ సార్ ఉపన్యాసాలు కూడా విని ఎట్లకేలకు ఈ యొక్క పామాయిల్ పంట నేను ఈ గత 22వ సంవత్సరంలో 9వ నెలల నాటాను. ఇప్పటి వరకు 3 సంవత్సరంలో 3 నెలలు కావచ్చింది. నేను 6 సార్లు కటింగ్ చేశాను. మొత్తంగా 5 టన్నుల చిల్లర, యావరేజ్లో 6 టన్నుల దిగుబడి వచ్చింది. 90,000 అంటే ₹1,00,000 ఆదాయం కూడా సమకూరడం జరిగింది నాకు. ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసి ఏ పంట కూడా తీరా వచ్చే మూమెంట్కు ఈ అతివృష్టితో లేకపోతే అనావృష్టితోటో ఆర్థికంగా రైతులు కోలుకోలేకుండా దెబ్బ తగులుతుంది. కాబట్టి నేను ఈ యొక్క ఆయిల్ ఫామ్ పంట ఎంత లాభదాయకంగా ఉంది అంటే దీనికి ఏ పంటకు లేనటువంటి రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఎకరానికి 4,200 చొప్పున అది పోను, డ్రిప్పుకు, మళ్ళీ మొక్కలకు అన్ని విధాలుగా డిపార్ట్మెంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను నిజంగా రైతుగా గర్వపడుతున్న ఈ యొక్క పామాయిల్ పంట వేసి ఇప్పటి వరకు ఏ పంట వేసినా కూడా నేను నష్టపోయాను. మొన్న ప్యాడీ వేస్తే దానికి పెట్టుబడి కూడా రాలేదు. ఇదే కుమారస్వామి గారు, అంటే కుమారస్వామి గారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, అంటే పామాయిల్ సాగు బాగుందని. కానీ కొంతమంది అక్కడక్కడ రైతులు, అంటే అందరు కాదు, ఎక్కువ శాతం కాదు, తక్కువ శాతం రైతులు కొంత నష్టపోతున్నారు. అంటే మీ అనుభవం ప్రకారం, మీరు సాగు చేస్తున్న అనుభవం ప్రకారం ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు సార్? ముఖ్యంగా రైతు సరి అయిన యాజమాన్య పద్ధతి పాటించడం లేదు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన విధంగా ఇప్పుడు శ్రీనివాసరావు సార్ చెప్పినట్టు మొక్కలు దగ్గరికి ఏది ఆకులు గుంజ కట్టడం, ప్రతి 3 నెలలకోసారి ఎరువులు వేయకపోవడం, అంతర పంటలు వేసి చెట్టు దగ్గరికి దున్నడం, దానివల్ల ఈల్డింగ్ అనేది చెట్టు ఎదుగుదల లేక సార్ చెప్పినట్టు అన్ని మొగలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చేయకుండా ప్రతి రైతు సరి అయిన యాజమాన్య పద్ధతిలో చేసుకున్నట్లయితే ఈ పంటను మించిన పంట అయితే లేదు సార్. రైట్. ఇంకో మరో కాల్ రెండు, మోహన్ రెడ్డి గారు హుస్నాబాద్ నుంచి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి. నేను 3.5 acres వేసాను.
ఓకే 2 years అవుతుంది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలము. 3.5 acres చేశాను సార్. 2 years అవుతుంది. చెప్పండి. నేను మీరు అన్నట్టుగా హార్టికల్చర్ వాళ్ళు చూపించినట్టు 3 నెలలకు ఒకసారి అన్ని ఎరువులు వేస్తున్నాను. ఇప్పుడు నేను 1.5 month అవుతుంది సార్ ఎరువులు వేసి. ఇమీడియట్ గా 1.5 month కాగానే మొక్కలన్నీ ఎల్లో కలర్ వస్తున్నాయి సార్. మొక్కలు ఎల్లో కలర్ లో వస్తున్నాయి. కొన్ని మొక్కలు మొక్కల్లో కొన్ని కొమ్మలు ఇరిగిపోతున్నాయి సార్. ఇప్పుడు మెగ్నీషియం సల్ఫేటు, బోరాన్ దీని యొక్క ఉపయోగం ఏంటి? ఎరువులు అన్ని కలిపి వేయాలా, వేరు వేయాలా, ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అనేది చెప్పండి. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఎరువుల యాజమాన్యం ఆ సబ్జెక్ట్ నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి సంతోషం అండి. యాక్చువల్లీ పామ్ ఆయిల్కి చాలా మంది రైతులు చేసే తప్పులు ఏంటంటే, కొంతమంది 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు, కొంతమంది 6 నెలలకి వేస్తున్నారు. కొంతమంది రైతులు గమనించలేదని సంవత్సరానికి ఒకసారి వేస్తున్నామని చెప్తున్నారు. ఇది తప్పుడు విధానం అండి. యాక్చువల్గా ప్రతి రైతుకి పామ్ ఆయిల్ సాగు చేసే అందరికీ కూడా ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది, మీ అందరికీ డ్రిప్ అందుబాటులో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మొక్కకి ఎక్కువ సార్లు వేయాలి. తక్కువ మోతాదులో వేయండి, ఎక్కువ సార్లు వేయాలి. ఇప్పుడు మీరు 3 నెలలకు ఒకసారి వేస్తున్నాము, దానివల్ల ఆకులు ఇలా పసుపు రంగులో మారినాయి అంటున్నారు కదా, దానికి ఏంటంటే యాక్చువల్గా మెగ్నీషియం సల్ఫేట్ లోపం ఎప్పుడైతే ఉంటుందో ఆకులు కొద్దిగా పసుపు రంగుగా మారటం అనేది సహజం. రెండోది, మీరు ఆకులు విరిగిపోతున్నాయి కొన్ని అంటున్నారు. విరగటంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి, దాంట్లో కొమ్ము పురుగున మొవ్వులో కొట్టినట్టయితే బయటకు వచ్చినప్పుడు ఆకు బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి విరిగిపోవడం అనేది ఒకటి. కొమ్ము పురుగు డ్యామేజ్ ఏమీ లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో ఆకులు ఇరిగిపోతుంటాయి. దీనికి కారణం ఏంటంటే యాక్చువల్గా కాల్షియం లోపం అనేది పామ్ ఆయిల్కి ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ సహజంగా, మన భూమి తత్వాన్ని బట్టి. ఒకవేళ భూమిలో కాల్షియం సరైన మోతాదులో లేకపోతే కూడా వస్తుంది. అయితే వీటన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలంటే మనం ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా రావాలి అనుకుంటే ఏం చేయాలంటే, డ్రిప్ అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డ్రిప్ అందరికీ ఉంది కాబట్టి టోటల్ ఏం చేయాలంటే వారం లేదా 10 రోజులకు ఒకసారి కొద్ది మోతాదులో ఎరువులు పంపించుకోవడం అనేది, రసాయనిక ఎరువులు అలవాటు చేసుకోవాలి. ఈ కొద్ది మొత్తంలో పంపించే వాటిల్లో ఏంటంటే ముఖ్యంగా సూపర్ ఫాస్ఫేట్, భాస్వరాన్ని అందించే సూపర్ ఫాస్ఫేట్ అనేది ప్రతిసారి మనం డ్రిప్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. దాని బదులుగా మనం పాత రోజులలో మనం చూస్తున్నాం, సూపర్ ఫాస్ఫేట్ మనం వరి పొలాలకి వేస్తాం, మిగతా వాటికి చేసినటువంటి అలాంటి సూపర్ ఫాస్ఫేట్ని ఒక 6 నెలలకు ఒకసారి 3 సంవత్సరాలు, అంటే మీరు 2 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి డోస్ తగ్గించుకొని మీరు ఒక 2 kgs వేసుకోండి. ఒక 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఒక 2.5-3 kg వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ ఫాస్ఫేట్ మొత్తం ఒకేసారి వేసేయాలి. అది వేస్తే ఏమైందంటే, సూపర్ ఫాస్ఫేట్ తయారు చేయడం అనేది జిప్సం ద్వారా తయారు చేస్తారు. జిప్సం అనేది రా మెటీరియల్ అని, దాంట్లో కాల్షియం సల్ఫేట్ 2 ఉంటాయి, సల్ఫర్ ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియం ఉండడం వల్ల ఈ ఆకులు విరిగిపోవడం ఇలాంటివి అనేవి ఏమి రావు. సల్ఫర్ ఉండటం వల్ల మనకి రేపు భవిష్యత్తులో మంచి గెల రావడానికి, నాణ్యమైన గెల వస్తుంది. తర్వాత అన్ని కాయలు, గింజలు కూడా చాలా గట్టిగా తయారవుతాయి కాయలు. దాంట్లో నూనె శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ పంట అయినా మనం నూనె తీసుకుంటున్నాం అంటే ఆ పంటలో ఖచ్చితంగా మనం సల్ఫర్ యాడ్ చేయాలి, మనం అందించాలి భూమి. గతంలో మీ అందరికీ తెలుసు, పల్లి పండించే రైతులు పైపాటు చేసుకుంటూ దాంట్లో జిప్సం వేసేవాళ్ళు సాయిల్లో. దాని కారణం ఏంటంటే దానికి కాల్షియం, సల్ఫర్ అందించడం కోసం. పామ్ ఆయిల్ కూడా అలాంటి పంటే కాబట్టి అందుకనే మనం ఈ రెండింటి అందించడం కోసం సూపర్ ఫాస్ఫేట్ వేసుకోండి. రెండోది, పైపాటు మనం ప్రతి వారం 10 రోజులకు నేను చెప్పినట్టు వేసే వాటిల్లో ఎకరానికి ఖచ్చితంగా ప్రతి వారానికి ఒక ఎకరం పామ్ ఆయిల్ తోట ఉన్నప్పుడు మనం 3 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి యూరియా 1 kg, పొటాష్ 1 kg, ఈ రెండింటిని డ్రిప్ ద్వారా ప్రతి వారం అందించండి. ఆ విధంగా మొక్కకి అలవాటు చేయండి కంటిన్యూస్గా. సరే, ఏదో ఒక వారం పెట్టుకోండి మీ ఇష్టం. మీరు వరుసగా చెప్తా ఉన్నారు కదా, నీటికి సంబంధించి, నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి అండ్ డ్రిప్ తప్పనిసరి అవసరమా, లేకపోతే మామూలుగా మనం యూజ్ చేసుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటే మామూలుగా నీటిపారుదల భూమిలో నుంచి ఇచ్చినప్పుడు ఏమైందంటే కొంత కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మట్టి అనేది పైన ఉన్నటువంటి పోషకాలు కూడా దాంతోపాటు పోతాయి. రెండోది, నీళ్లు ఎక్కువ పెట్టినప్పుడు మనం వేసినటువంటి ఎరువులన్నీ కరిగిపోయి, ముఖ్యంగా పామ్ ఆయిల్కి ఉన్న విషయం ఏంటంటే లోపలికి గిన వెళ్ళిందంటే ఆ ఎరువులను మళ్ళీ బయటకు తీసుకోవడం అనేది పామ్ ఆయిల్కి సాధ్యం కాదు. ఇప్పుడు మామిడి లాంటి మిగతా పంటలకైతే తల్లివేరు వ్యవస్థ లోపలికి ఉంటుంది కాబట్టి పోషకాలు లోపల ఉన్నాయి కానీ తీసుకుంటుంది. కానీ ఇది పీచువేర్లే పక్కకి ఎక్కువ ఉంటాయి, అడుగు లోతు కంటే లోపలికి ఏమీ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఫ్లడ్ ఇరిగేషన్ అంటున్నారు, మామూలుగా నీళ్లు పారించినట్టయితే పైన ఉన్నటువంటి మనం వేసిన పోషకాలన్నీ కరిగి లోపల పోవడం వల్ల రైతుకి ఆ విధంగా కూడా నష్టం జరుగుతుంది. రెండోది,
డ్రిప్ కు మనం జట్టు పెట్టేసి మనం నీళ్లు పారించడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు పైకి స్ప్రే చేయటం వల్ల మన తోటలో ఉన్నటువంటి రిలేటివ్ హ్యూమిడిటీ తేమ శాతం కూడా పెరుగుతుంది. ఈ తేమ శాతం పెరగటం అనేది, గాలిలో తేమ పెరగటం అనేది పామాయిల్ తోటకు అనేది చాలా అవసరం. ఇది మన తేమ శాతం పెరగటం వల్ల ఎక్కువ ఆడగెలలు వస్తాయి. తద్వారా మనకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే పామాయిల్ ఖచ్చితంగా మేము డ్రిప్ ద్వారా పెట్టే నీళ్ళలో జట్లు ఇస్తాం. జట్లు కానీ లేకపోతే మైక్రో స్ప్రింక్లర్ అంటారు, వీటి ద్వారా నీళ్లు పెట్టడం మంచిది. సార్ చాలామంది మీరు రైతులు ఏం చెప్తారంటే మామూలు పంటలతో పోలిస్తే అంటే ఉద్యాన పంటలన్నిటికీ సమస్య ఏంటంటే కోతుల బెడద ఎక్కువ ఉంది, ప్లస్ మామూలుగా జంతువులు ఇవన్నీ పాడు చేయడం వాటికి సంబంధించి. కానీ వీటిలో కొంచెం ములలాగా ఉంటుంది కదా, సో అందుకు సంబంధించి అంటే జంతువులు రాకుండా ఉండని అవకాశం ఉందా ఎక్కువ? దీంట్లో చాలా లాభం ఉందండి. అదే దీనికున్న పామాయిల్ రైతులు చేసేటటువంటి రైతులకు ఒక సుఖమైన విషయం ఏంటంటే వేరే జంతువులు దీన్ని పెద్దగా ఏం డ్యామేజ్ చేయవు. ఇప్పుడు మీరు అన్నట్టు ఊళ్ళల్లో మిగతా వేసే అన్ని పంటలు కావచ్చు, కూరగాయలు, పల్లీలు, మొక్కజొన్న అన్నిటికీ కోతులు బెడద అనేది చాలా ఎక్కువగా ఉండి కోతులు నాశనం చేస్తాయి. మిగతా పక్షులు తింటాయి, రకరకాలుగా డ్యామేజ్లు ఉంటాయి. కానీ పామాయిల్లో వీటికి సంబంధించిన ఏమీ డ్యామేజ్ చేయవు. ఏదన్నా 1-2 కాయలు కొట్టేసినా కానీ పక్షులు లాంటివి కానీ లేకపోతే కోతులు కానీ అంతటితో ఆగిపోతాయి తప్ప ఇవన్నీ తినే అవకాశం లేదు. దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి వేరే పంటలు కూడా రావు, పెద్దగా వేరే జంతువులు కూడా దీన్ని డ్యామేజ్ చేసే అవకాశం లేదు. సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. సో ఇట్లాంటి టైంలో ఈ ఫామ్ ఆయిల్ సాగులో భాగంగా అంటే కూలీలు ఎక్కువ అవసరం వస్తుందా, లేకపోతే పని ఎంత ఉంటుంది? మామూలుగా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? కూలీల విషయంలో ఇది మిగతా పంటలతో పోలిస్తే పామాయిల్ చాలా తక్కువ అవసరం వస్తుంది. ఎందుకంటే మనకి ఈ పామాయిల్ దున్నటానికి అవకాశం లేదు. ఇక 3వ సంవత్సరం నుంచి దున్నకూడదు, దాని జీవితం మొత్తం మీద కూడా దున్నే అవకాశం లేదు. దున్నే అవసరం లేదు కాబట్టి రైతుకు ఈ విధంగా ఖర్చు అవుతుంది. రెండోది, ఎప్పుడన్నా ఒకసారి 3 నెలలు ఇప్పుడు రైతులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆకులు కట్ చేసుకోవడానికో లేకపోతే చికాకుగా ఉంటే చేసుకోవడానికి తప్ప లేదు. సేంద్రియ ఎరువులు అనేటువంటి పశువుల ఎరువు ఇలాంటివి వేసేటప్పుడు లేదు, 15 రోజులకు ఒకసారి కోత కోసేటప్పుడు ఆ రోజు మాత్రమే కూలీలు అవసరం వస్తుంది తప్ప మిగతా పంటలలాగా మ్యాక్స్గా ఎక్కువ సార్లు మనం కూలీలతోటి దీంట్లో పని చేయించేది ఉంటుంది. యాక్చువల్గా పాదులు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం డ్రిప్ ద్వారా నీళ్లు పెడుతున్నాం కాబట్టి ఆ నీళ్లు పక్కకు పోతేనే అలాంటి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఎరువులు కూడా రసాయనిక ఎరువులు డ్రిప్ ద్వారానే ఇస్తాం. ఆ డ్రిప్ ద్వారా ఇచ్చే ఎరువులు వారానికి మనం 2 కేజీలు కల్పించడానికి అది ఒక 10-15 నిమిషాలు పట్టే పని. దానికి కూలీలతో పని లేదు, రైతే సొంతంగా చేసుకోవచ్చు. తర్వాత మిగతా పంటలు ఏ ఉన్నాయి కానీ అన్నిటికీ ఎప్పుడు ఏదో తెగులు వస్తుంది లేకపోతే పురుగులు వస్తాయి, వాటికి సంబంధించిన రైతులు స్ప్రేయర్ తోటి చాలా సార్లు పురుగు మందులు కొడుతున్నారు, తెగుళ్ళు సంబంధించిన మందులు కొడుతున్నారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ పామాయిల్ సంబంధించినంత వరకు మొదటి 2 సంవత్సరాలు కొంచెం కొమ్ము పురుగు సంబంధించింది కానీ లేకపోతే మూకుళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చెట్టు వయసు పెరిగినా కొన్ని 3వ సంవత్సరం నుంచి పెద్దగా వీటి అవసరం కూడా ఏముండదు. అటాక్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి రైతుకి ఈ విధంగా కూడా కూలీల ఖర్చు అనేది తగ్గింది. బ్రహ్మచారి గారు నల్గొండ నుంచి. బ్రహ్మచారి గారు చెప్పండి, మీ సందేహం ఉంటే చెప్పండి. బ్రహ్మచారి గారు. సార్ ఇంకా ఇప్పుడు అంటే పంట సాగులో క్రమంగా అంటే మనం ఏదైతే మొక్కని ఎంచుకునే దగ్గర నుంచి నర్సరీలో మొక్కని ఎంచుకునే దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్ వెళ్ళే వరకు మీరు చెప్పినట్టు చాలా సింపుల్గా ఉంది. కానీ కాకపోతే దాన్ని మార్కెట్ చేసుకునే విధానం ఏ విధంగా చేసుకోవాలి సార్? దీనికి అన్ని పంటల్లో లేని ఈ ఒక్క పామాయిల్ పంటల్లో ఉన్న ప్రత్యేకత ఇదే సార్. యాక్చువల్గా మార్కెటింగ్ అనేది ఇబ్బంది లేని విషయం ఇక్కడ. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాకి ఒక కంపెనీ అనేది ఉంది, ప్రైవేట్ కంపెనీస్. ఈ కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చి వీళ్ళ ద్వారానే మనకు నర్సరీలు రేజ్ చేసి రైతుకు మొక్కలు సప్లై చేస్తున్నాం. ఆ సప్లై చేసిన మొక్కలతోటే వాళ్ళు పామాయిల్ తోటలనే సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దిగుబడి ఏదైతే వస్తుందో ఈ దిగుబడి మొత్తాన్ని కూడా కంపెనీలే కొనుగోలు చేస్తాయి. ఆ విధంగా రైతుకి తర్వాత ఈ కంపెనీకి కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి మార్కెటింగ్ ప్రాబ్లం అనేది అసలు దీంట్లో లేనే లేదు. రైతులు ఎంత సుఖమైందంటే ఇది ఏదైనా ఒక పంట పండించినప్పుడు సరైన గిట్టుబాటు ధర రాకనే చాలా మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ పామాయిల్ సంబంధించిన దాంట్లో గిట్టుబాటు ధర లేకపోవడం అనేది ఏం లేదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రతి నెలకు ఒకసారి ఈ రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ విధంగా నెల ప్రతి రేట్ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన ధరకే ఈ పామాయిల్ సాగు చేసేటటువంటి ఈ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ధర విషయంలో రైతుకి ఎటువంటి. సార్ నల్గొండ నుంచి బ్రహ్మచారి గారు. బ్రహ్మచారి గారు చెప్పండి, మీ సందేహం ఉంటుంది. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్.
చెప్పండి వినిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు మెగ్నీషియం సల్ఫేట్ ఏమన్నారు కదా ఎరుపుకు. నమస్తే అండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు వింటున్నారు మీ మాట. ఇంతకుముందు జింక్ సల్ఫేట్ ఏమని అగ్రికల్చర్ వాళ్ళు చెప్పిండ్రు. మెగ్నీషియం సల్ఫేట్ వేయాలన్నా జింక్ సల్ఫేట్ వేయాలన్నా? పామాయిల్ సంబంధించినంత వరకు ముఖ్యంగా 2 సూక్ష్మ పోషకాలకు సంబంధించి మనం జాగ్రత్త చూసుకోవాలి. వాటిలో మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి అండి, అది ఇంపార్టెంట్. అది దాని వలన ఈ పసుపచ్చ ఆకులు రాకోకుండా మొక్క మంచి రావడం జరుగుతుంది. రెండోది సూక్ష్మ పోషకాలలో పామాయిల్ సంబంధించిన వాటిలో ముఖ్యమైనది బోరాన్. ఈ బోరాన్ అనేది ప్రతి ఒక్కసారి 2 నెలలకి 3 నెలలకి మిగతా మనం ఎరువులు ఏదైతే వేస్తున్నామో వాటితో పాటు కొద్ది మొత్తంలో బోరాను మెగ్నీషియం అనేది అందించాలి. సో జింక్ అనేది పెద్దగా దీనికి అవసరం లేదు, కానీ మెగ్నీషియం సల్ఫేట్ కంపల్సరీ కావాలి. అదేవిధంగా బొరాన్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. సార్, ఆల్ ఓవర్గా తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ పామాయిల్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది పామాయిల్ సాగు అనేది మన రాష్ట్రంలో ఇప్పటికే అలవాటు పడ్డాం ఆల్రెడీ. ఇది రైతుకి చాలా మేలు చేసే పంట, దీర్ఘకాలికమైనది. రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ఈ పంట వల్ల మెరుగుపడుతుంది. ఎందుకంటే 10 టన్నులు సాగు చేసే రైతు కూడా ఈరోజు టన్ను దాదాపు 20,000 రూపాయలు రేటు దొరుకుతుంది. అంటే 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఎకరానికి. ఖర్చు విషయానికి వచ్చేసరికి పామాయిల్లో పెద్దగా ఖర్చు ఏమి లేదు, అంటే అసలు లేదని కాదు. దాదాపు ఎకరానికి ఒక 25 నుంచి 30,000 రూపాయలు పంట ఖర్చు అవుతుంది. అంటే నికర ఆదాయం అనేది రైతుకు దాదాపు ఒక 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా చూసినా కానీ రైతుకు మేలు చేసే పంట పామాయిల్ కాబట్టి రైతు సోదరులందరూ కూడా నిర్భయంగా ముందుకెళ్ళొచ్చు. దీన్ని పెంచడం వల్ల ఇంకా రాబోయే రోజులలో రైతులందరికీ కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఉద్దేశం. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటుపక్క కుమారస్వామి గారికి మరి శ్రీనివాసరావు గారికి, అంటే మీరు చెప్పినట్టు పామాయిల్ సాగు చేయడం చాలా సులభం, కానీ కాకపోతే దాంట్లో ఏదైతే యాజమాన్య పద్ధతులకు సంబంధించి సక్రమంగా పాటిస్తే మంచి లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.